మెంతికూర తినడానికి పిల్లలు పెద్దగా ఇష్టపడరు కదండీ! ఒకసారి బంగాళదుంప మెంతికూర ట్రై చేయండి. ఈ కర్రీ లంచ్ బాక్స్‌లోకి అలానే చపాతీ, పరోటాలోకి కూడా చాలా బావుంటుంది. ఇంగ్రీడియెంట్స్ డీటెయిల్స్ కామెంట్ బాక్స్‌లో పిన్ చేశానండి. మసాలా కోసం మిక్సీ జార్‌లోకి టొమాటో, అల్లం వెల్లుల్లి, వీడియోలో చూపిస్తున్న మసాలా దినుసులను కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంపల్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మీడియంకి కొద్దిగా తక్కువలో. అలానే క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూర స్టవ్ మీద పాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు దినుసులు వేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో పేస్ట్ వేసుకుని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి బంగాళదుంపలు, పసుపు యాడ్ చేసుకుని 70% బంగాళదుంప ఉడికిన తర్వాత మెంతికూర టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, కారం యాడ్ చేసుకొని 3 నిమిషాలు ఉడికిన తర్వాత లైట్‌గా వాటర్ యాడ్ చేసుకొని కర్రీ బాగా దగ్గర పడిన తర్వాత దించే ముందు లైట్‌గా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవడమే. అంతేనండి.